స్త్రీ శరీర భాగాలు మరియు అదృష్టం. పారంపర్య జ్యోతిష్యం శాస్త్రాలులో శరీర లక్షణాలు ఆధారంగా అదృష్టం అంచనా వేయడం. ప్రతీకాత్మక అర్థాలు పూర్వం చెప్పిన శకున శాస్త్రం లేదా సముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ శరీర ఆకృతి, చర్మం, రోమం, కంటి ఆకారం మొదలైనవి వ్యక్తిత్వం, భాగ్యం గురించి సూచించటం. సముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని ఉదాహరణలు. పూర్వకాల విశ్వాసాలు, శాస్త్రీయ ఆధారాలు లేవు. నుదుటి విశాలంగా ఉండటం, జ్ఞానం, సంపద, సుభిక్షం. పెదవులు ఎర్రగా, మృదువుగా ఉండటం, మంచి భర్త, కుటుంబ సౌఖ్యం. కళ్ళు మెరుపుగా ఉండటం, చురుకుదనం, ధైర్యం, ఆర్థిక లాభం. చేతులు మృదువుగా, పొడవుగా ఉండటం, దాతృత్వం, కుటుంబానికి శుభం. పాదాల పాదతలం ఎర్రగా ఉండటం, ధనం, ఆభరణాలు, సుఖం. ఇవి పూర్వకాల నమ్మకాల ఆధారంగా ఉన్నవే కాని ఆధునిక విజ్ఞానం వీటిని శాస్త్రీయంగా అంగీకరించదు. వ్యక్తి అదృష్టం ఎక్కువగా మన ఆలోచనలు, కృషి, పరిస్థితులపై ఆధారపడుతుంది. తల భాగం, జుట్టు మృదువుగా, దట్టంగా, నల్లగా ఉండటం, భర్త జీవితం పొడుగ్గా, ధనసంపద కలుగుతుంది. అతి పల్చగా లేదా గరుకుగా ఉండటం, జీవితంలో కొంత కష్టాలు. నుదురు విశాలంగా, మచ్చలేమీ లేకుండా ఉండటం, గౌరవం, పదవి, జ్ఞానం. తక్కువ వెడల్పు, ఆత్మవిశ్వాసం తక్కువ. కళ్ళు పెద్దగా, నీలం, తామర రంగులో మెరుస్తూ ఉండటం, ఆకర్షణ, అదృష్టం, భర్త ప్రేమ. చిన్నగా, లోపలికి కూర్చిన కళ్ళు, రహస్య స్వభావం. భ్రూలు ఐబ్రోస్ గజ్జెలా, సరిగా వంకరగా ఉండటం, మంచి భాగ్యం, కుటుంబ సుఖం. ముక్కు సూటిగా, కొద్దిగా పొడవుగా కుడివైపు చూపుతున్న బాణం సంపద, ఆభరణాల లాభం. అతి తక్కువ పొడవు, కష్టసాధ్యమైన జీవితం. పెదవులు ఎర్రగా, మృదువుగా, పళ్ళు సమంగా, సుఖసమృద్ధి, భర్త ఆప్యాయత. పొడిగా, బీటలతో కష్టాలు. గొంతు మరియు ఛాతీ భాగం. గొంతు ముత్యాల లాంటి మడతలతో ఉండటం, శ్రేయస్సు, గౌరవం. పొడవుగా, ప్రతిభ, ధన లాభం. ఛాతీ సమాన పరిమాణంలో, దృఢంగా ఆరోగ్యం, సుఖం. అసమాన పరిమాణం, ఆరోగ్య సమస్యలు. చేతులు చేతి పిడికిలి, గులాబీ ఎర్రగా ఉండటం, ధనం, సంతోషం. రాతివంటి గట్టిదనం, కష్టసాధ్యం. వేళ్ళు పొడవుగా, సన్నగా. కళాత్మకత, దయ. చిన్నగా, మోటుగా, దృఢసంకల్పం. నడుము మరియు కాళ్ళు. నడుము కొద్దిగా వంపుతో, సరిగ్గా ఉండటం. సౌందర్యం, సుఖసంపద. పాదాలు పాదతలం ఎర్రగా, మృదువుగా. శుభం, సంపద. పాదవేళ్లు సమంగా, ఆరోగ్యం, సంతోషం. ఇవన్నీ పూర్వకాల సముద్రిక శాస్త్రంలోని విశ్వాసాలు మాత్రమే. శాస్త్రీయ ఆధారం లేదు. నిజ జీవితంలో కష్టం, మంచితనం, ఆలోచనా విధానంనే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. ఈ లక్షణాలు అన్నీ పూర్వకాల విశ్వాసాలు మాత్రమే. ఇవి శాస్త్రీయ ఆధారాలు కలిగినవి కావు. కాని మనం మంచి ఆలోచన, ఆరోగ్యం, కృషి, ప్రేమ, వీటిని మన జీవితంలో కలుపుకుంటేనే నిజమైన అదృష్టం వస్తుంది.